మహిళా శక్తికి ప్రతీకగా నిలిచి సమాజంలో మార్పుకు నాంది పలికిన ప్రతి మహిళ మార్చి 8వ తేదీన ఒక పండుగలా జరుపుకోవాలని బుట్టాయిగూడెం మండల సమాఖ్య ఏపీఎం పద్మావతి అన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండల సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలు ఏర్పడిన తరువాత ప్రతి మహిళ ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగారని, అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు సాగాలని అన్నారు. బుట్టాయిగూడెం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఝాన్సీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అరాచకాలను ప్రతిఘటించాలని, ప్రతి మహిళ ఒక శక్తిగా మారాలని అన్నారు. ప్రభుత్వం మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి మహిళా హక్కుల కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా నా తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మనకి ప్రతి మహిళ కూడా గతంలో ఇంటి నుండి బయటికి రాకుండా, బయట ప్రపంచం అనేది తెలియకుండా మనకి లోపలే ఉంటూ వంటింటికే పరిమితమయ్యేది. కానీ మనకి సంఘాల్లో చేరిన తర్వాత మహిళలు ఆర్థిక పరిపుష్టి అనేది రావడం జరిగింది. దీంట్లో భాగంగా దాదాపుగా అందరూ కూడా ఈ సంఘాల్లోకి రావడం జరిగింది. ఈ సంఘాల్లో వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలదొక్కుని జీవనోపాధులు చేసుకుని ఆర్థిక పరిపుష్టి అనేది సాధించుకుంటున్నారు. మరి మనం పండుగలు ఇళ్లలో ఏ విధంగా అయితే పండుగలు జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి మహిళ కూడా మార్చి 8వ తారీఖున పండుగ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ మార్చి 8 అనేది ఒక ప్రత్యేకమైన దినంగా మనం కేటాయించడం జరిగింది. మరి ఈరోజు సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం మహిళల పట్ల అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయండి. దాన్ని మనందరం కూడా సంఘటితంగా పోరాడి ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని అటువంటి సంఘటనలు ముందు జరగకుండా మనందరం కలిసికట్టుగా ఉంది మనం అలాంటి సమస్యలను ఎదుర్కోవాలి. అదేవిధంగా మహిళలకు ఏదైతే 50% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారో ఖచ్చితంగా అది అమలు చేసే విధంగా మనందరం కూడా పోరాటం చేసి మనం పురుషులతో సమానంగా మనకు రావాల్సిన 50% రిజర్వేషన్ అనేది మనం సాధించుకోవాలి. అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఏపీఎం గారికి ఇక్కడ మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుందండి. థ్యాంక్ యూ మేడం.